ప్రభు వారు జన్మించే దినాల్లో యూదా దేశపు బెత్లెహానికి సంబంధించిన వారు మరియమ్మ గారు, యేసుక్రీస్తు ప్రభు రాకమునుపు యోసేపు, కానీ వాళ్ళ నజరేతులో ఉన్నారు పరిస్థితిని బట్టి. ఎందుకు అక్కడికి వెళ్ళారో మనం ఎరగము. ఆ నజరేతు నుండి యూదా దేశ బెత్లెహేముకు రావట కొరకై ప్రజాసంఖ్య రాయడం అవసరమైంది. మీరు అడగవచ్చు, ఎందుకు అప్పుడే ఏర్పాటు చేసినారు? ఒకవేళ ఈమె కానిపోయిన తర్వాత చేసి ఉండొచ్చుగా, లేదా కానపు కాక మునిపే ప్రజాసంఖ్య అయిపోయించి బహుశా నజరేతులో ఉండిండొచ్చుగా. ఇవన్నీ దేవుని ప్రణాళిక. దేవుడు అన్నీ తూచా తప్పకుండా తన టైం టేబుల్ ప్రకారం చేస్తాడు. కనుక ఈమె నెలల నిండిన గర్భవతి కావడం, అదే సమయంలో కైసరావు ప్రజాసంఖ్య రాయాలనే ఆలోచన రావడం, దాన్ని దండోర వేయించడం, ప్రజలు తమ తమ స్వస్థలాలకు బయలుదేరి వెళ్ళాలని ఆజ్ఞ జారీ చేయబడ్డం, ఇవన్నీ ఇదిమిద్దంగా దేవుని యొక్క ప్రవచనాలకు ఒక పురికొల్పు, ఊతం, అవి నెరవేర్చబడ్డానికి దేవుడు చేసిన ఆ ఏర్పాటు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి రావటానికి మొదట వాడుకున్న సాధనము బహుశా కైసర్ ఔగుస్తు అంటే తప్పు కాదేమో. మొదట వాడుకున్న పద్ధతి ప్రజాసంఖ్య, సెన్సస్ అంటే తప్పు కాదేమో. కనుక దేవుడు భూమి మీదకి రావటం కొరకై రకరకాలైన పద్ధతులు వాడుకుంటూ వచ్చినాడు. దాంట్లో ఈ కైసర్ ఔగుస్తు ప్రజాసంఖ్య రాయటం అనేది ప్రాముఖ్యమైనదిగా మనం గమనిస్తాం. ఒకవేళ అదే జరగకుండా ఉంటే వాళ్ళు నజరేతులోనే ఉండింటారు. బహుశా అక్కడే కాన్పయించి యూదా దేశ బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టబోతున్నాడన్న ప్రవచనం నెరవేర్చబడి ఉండేది కాదు. ప్రవచనం నెరవేర్చుట కొరకై దేవుడు రకరకాల వారిని వాడుకొని తన వాక్య నెరవేర్పులోనికి తీసుకురావట దేవుని అపారమైన జ్ఞానమునకు నిలువెత్తటి నిదర్శనం అంటే తప్పంటారా? మొదటి ప్రశ్నకి జవాబు స్థూలంగా చెప్పడానికి ప్రయత్నించినాం. యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టాడు? కైసర్ ఔగుస్తు ప్రజాసంఖ్య రాస్తున్న దినాల్లో. ఇది చారిత్రాత్మకమైన వాస్తవం. దీన్ని తిరుగు లేకుండా తిప్పి ఎడమర్చి పెడమర్చి మాట్లాడటానికి వీలు లేకుండా ఇప్పుడు కూడా మీరు గూగుల్లోనికి వెళ్ళి కైసర్ ఔగుస్తు అని టైప్ చేసిన వెంటనే ఖచ్చితంగా ఏ సంవత్సరమో ఎప్పుడైనా పరిపాలన చేసినాడో మీకు తెలియపరచబడుతుంది. కనుక ఇట్స్ హిస్టారికల్ ఫ్యాక్ట్, ఇట్స్ హిస్టారికల్ ట్రూత్. ఇది చారిత్రాత్మకమైన సంగతి. రెండవ ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు వారు ఎక్కడ జన్మిస్తాడు? ఊరు కూడా చాలా ప్రాముఖ్యం కదా. మనలో చాలామందికి ఏ ఊర్లో పుట్టాలి అనే ఆప్షన్ లేదు. ఒకవేళ అలాంటి ఆప్షన్ ఉంటే బహుశా మనం ఇప్పుడు ఏ ఊర్లో పుట్టామో ఆ ఊర్లో పుట్టిండే వాళ్ళం కాదేమో. మనకి ఏ ఊరు నచ్చుతుందో, ఏది ఆహ్లాదకరంగా ఉంటుందో, కొంతమంది ఊటీగా ఉండాలనుకోవచ్చు, కొంతమంది కొండల్లో ఉండాలనుకోవచ్చు, కొంతమంది అరకు లోయలో పుట్టాలనుకోవచ్చు, కొంతమంది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండాలనుకోవచ్చు, కొంతమంది సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఊర్లో పుట్టాలని అనుకోవచ్చు. ఇలాగ రకరకాలుగా అనుకోవచ్చు. కొంతమంది భారతదేశం కాదు వేరే దేశాల్లోనే పుట్టాలని అనుకోవచ్చు. మనకి అలాగ ఆప్షన్ లేదు కనుక, అంటే పుట్టాలనే ఎన్నిక మన చేతిలో లేదు కనుక దేవుడు ఎక్కడ పుట్టిస్తే ఎక్కడ, లేదా తల్లిదండ్రులు మనల్ని ఎక్కడికంటే అక్కడే పుట్టేసామో అని అనుకుంటాం. అయితే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో 8 బిలియన్ల ప్రజల్లో ఒకే ఒక్కడికి మాత్రం ఎక్కడ పుట్టాలో ఎన్నిక చేసుకునే ఆప్షన్ ఏర్పాటు ఉంది. ఆ ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువు. అలాగ ఛాయిస్ వచ్చినప్పుడు, ఎన్నిక వచ్చినప్పుడు సాధారణంగా మన ఎన్నిక సామాన్యమైనదిగా ఉండదు. మన ఎన్నిక ఉన్నతమైనదిగా ఉండటానికే ఖచ్చితంగా మనం చూసుకుంటాం. ఎవరైనా యూదా దేశ బెత్లెహేములో పుట్టాలని కోరుకుంటారా? అదొక కుగ్రామం కదా, విసిరివేయబడినట్లున్న గ్రామం కదా. ఆ గ్రామంలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? ఎవరు కోరుకోరే. అసలు మాది పలానా గ్రామం అని చెప్పడానికి ఈ దినాల్లో చాలామంది కూడా సంకోచిస్తారు. ఏదో ప్రాంతాల నుండి వచ్చి మీరు హైదరాబాద్లో సెటిల్ అయినా ఎక్కడైనా కలిసినప్పుడు మీరు ఎక్కడున్నారంటే మాది హైదరాబాద్ అండి. నిజమేనా? హైదరాబాదేనా? అక్కడ జాబ్ చేస్తున్నాంలే అండి. ఎక్కడ పుట్టారు మరి? ఇక్కడ పలానా మళ్ళీ అక్కడకు జిల్లా చెప్తారు, ఆ తర్వాత ఇంకొక తాలూకా పేరు చెప్తారు, ఆ తర్వాత దగ్గరున్న పల్లె పేరు చెప్తారు, ఆ తర్వాత భవిష్యత్ వాళ్ళు ఎక్కడ ఉండే. ఇంత ఓపిక ఎవరికి అడగటానికి? అడగాలని ఇంట్రెస్ట్ కూడా ఎవరికి ఉంటుంది? ఒకసారి ఏ ఊరు అంటే హైదరాబాద్ అంటే ఒకేసారి అంతటితో ఇదిమిద్దంగా ఆపోజిట్ అని ప్రయత్నం చేస్తాం.
యేసుప్రభు వారు అలా కాదు. బెత్లెహేమ్ అని రొట్టెల ఇల్లు అర్థమిచ్చు పేరు కలిగిన గ్రామంలో ఈ భూమి మీదకి దిగి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎన్ని పట్టణాలు లేవు ఆయన పుట్టాలనుకుంటే? యెరూషలేము లేదా? ఎన్ని పట్టణాలు లేవు ఆయన పుట్టాలనుకుంటే? ఎరికో లేదా? ఎన్ని పట్టణాలు లేవు ఆయన పుట్టాలనుకుంటే? దాని మొదలుకొని బేర్షెబా దాకా విసిరివేయబడినట్లుండి ఎన్ని పట్టణాలు ఉన్నాయి? ఆ పట్టణాలన్నింటినీ కాదని ఒక పల్లెలో జన్మించాలని దేవుడు కోరుకోవడం దేవుని యొక్క అసాధారణమైన ఎన్నికకు నిలువెత్తటి నిదర్శనం కాదా? ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న ఏంటంటే, ఎలాగ యేసుప్రభు వారి భూమి మీద జన్మించినాడు? దానికి జవాబు పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా, బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం, గాబ్రియేలు దూత కన్యైన మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు గర్భము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసుని పేరు పెడతావు, ఆయన సర్వోన్నతిని దేవుని కుమారుడు అంటే అవుతాడు, యుగ యుగములైన పరిపాలన చేస్తాడు, ఆయన రాజ్యమునకు అంతము లేదు, ఆయన సదాకాలం ఉండే లోక రక్షకుడిగా ఈ భూమి మీద ఉద్భవించిన ఉన్నాడు, ఆయన సింహాసనం తరతరములుండును, ఆయన భుజం మీద రాజ్య భారం ఉండును అనే సంగతులన్నీ గాబ్రియేలు దూత ప్రకటించిన వెంటనే ఆ విషయాలు ఉన్న పాటను తనకు భవిష్య పరిచయం లేదనుకోండి. ఒక కన్యకి ఏంటి ఇలాంటి సంగతులన్నీ వినడం ఏంటి? సాధారణంగా కన్యకైన వారికి పెళ్లిని గురించి చెప్తే చాలా ఆసక్తిగా మాట్లాడటానికి ఇష్టపడతారు, ఉద్యోగాన్ని గురించి చెప్తే ఇష్టపడతారు. అలాంటిది ఉన్న పాటను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గర్భం ధరించి కుమారుని కంటామంటే పారాడాక్సికల్లీ డిఫరెంట్. ఇది అసలు ఎక్కడ కుదురుతుంది? ఎలాగ వీలవుతుంది? నేను ఒకసారి ఒక యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఇలాగ అన్నాడు, బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయండి అని అన్నాడు. నేను అన్నాను, మీరు బైబిల్ చదివారంటే బాగా చదివేసానండి అన్నాడు. ఎలాగ చదివారు మీరు అని అన్నా. ఎలాగ చదువుతారంటారంటే మామూలుగానే కదా చదివేది, ఇంకెలాగ చదివేది అంటే బైబిల్ 2 రకాలుగా చదవచ్చండి. మొదటిది ఏంటంటే అక్షరానుసారంగా బైబిల్ చదవచ్చు, అంటే అక్షరం ఏముంటే అదే తీసుకోవడం. రెండవది ఏంటంటే ఆత్మీయంగా బైబిల్ చదవచ్చు. అక్షరానుసారంగా బైబిల్ అర్థమవుతుంది, ఆత్మీయంగా కూడా బైబిల్ అర్థమవుతుంది. మీరు ఎలాగ చదివారు అని అడిగాను. ఆయన ఎలాగ చదివానో తెలియదు కానీ నాకు కొన్ని తప్పులు కనిపించినాయి అన్నాడు. నేను అన్నాను, సరే అవన్నీ నేను వివరించడానికి ప్రయత్నం చేస్తా, మీకేమేమి తప్పులు ఉన్నాయో లేదా ఏవేవి తప్పులుగా అనిపించినాయో నాకు కొన్ని ఉదాహరణలు చెప్పండి, నేను వాటికి జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అని అన్నారు. మీకు అంత బైబిల్ బాగా తెలుసా అని నన్ను ఆయన ప్రశ్నించడం ఆరంభించినాడు. నేను చెప్పినాను, నాకు బైబిల్ అంత తెలియదు, కాకపోతే నేర్చుకోవటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను ఒక బైబిల్ విద్యార్థిని, ఒక ప్రయత్నం చేస్తా, మీరు చెప్పండి. ఆయన అన్నాడు, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడిందండి. ఆ తర్వాత కింద చూస్తే అబ్రహాం ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యూదాను కనెను, యూద ఇలా క్రైస్తవులను మొగోళ్ళు కంటున్నారు ఏంటండి? వేరే దగ్గరంతా అడవులు కంటుంటే ఇలా కూడా ఉన్నారా అండి అని అన్నాడు ఆయన. నేను చెప్పినాను, ప్రపంచమందంతటా కాన్పోయేది స్త్రీలే, పురుషులేం కాదు. మరి బైబిల్ తప్పులంటే మీరు కాదని చెప్పారు ఏంటండి? మీరు అక్షరం చూశారు, అక్కడ ఆత్మ చూడలేదు. అక్షరం ఏముంది? కనెను అని ఉంది. ఆత్మ ఏం చెప్తుంది? చూచెను. అబ్రహాము ఇస్సాకును చూచెను, ఇస్సాకు యాకోబును చూచెను, యాకోబు యూదాను చూచెను, యూదా దావీదును చూచెను. అలాగే చూచెను కనెను అనే దగ్గర భాషాంతరంలో చూచెను అనే మాట ఉంచుకోవాలా? అంటే ఆయన అన్నాడు, మరి పురుషుల పేర్లు రాశారు కదండి, వాళ్ళే కనెను అని ఉంది కదా, వాళ్ళ భార్యల పేర్లు రాయాలి కదా అని అన్నాడు. అప్పుడు నేను అన్నా, మీకు పెళ్ళి అయిందంటే పెళ్ళి అయిందండి, పిల్లలు ఉన్నారండి, ఏం చదువుతున్నారండి? స్కూల్లో చదువుతున్నారండి అని. స్కూల్లో మీ పిల్లవానికి ఎవరి పేరు రాశారండి? మీదా మీ భార్యదా? ఏమోనండి నాకు తెలియదండి, మా భార్య స్కూల్కి తీసుకెళ్ళింది. సరే ఒకసారి మీ భార్య పిల్లవాడిని స్కూల్కి అడ్మిషన్ కొరకు తీసుకుని వెళ్ళింటే మీ భార్యను అడగండి ఇలాగా, ఏంటమ్మాయి మన పిల్లల్ని నువ్వు స్కూల్కి తీసుకెళ్ళావు కదా, వాళ్ళ పిల్ల పేరు ఉంటుంది కదా, శామ్యుల్ అని ఉందనుకోండి. శామ్యుల్ అని రాసిన తర్వాత అమ్మ పేరు రాసినారా, నాన్నగారి పేరు రాసినారా? ఒకవేళ అమ్మే తీసుకెళ్ళింది అనుకోండి, శామ్యుల్ అని పేరు రాసిన తర్వాత ఏంటమ్మా వీళ్ళ నాన్నగారి పేరు ఏంటి అని అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ నాన్నగారు లేదండి నేనే వచ్చేసాను కదా, నా పేరు మీరు రాసుకోవచ్చు కదా అని అంటే, ఏమయ్యాడు వాళ్ళ నాన్నగారు? తాగి పడిపోయాడండి బయట.
తాగి పడిపోయినా పర్వాలేదు, సావలేదుగా. సావలేదండి. అయితే నాన్నగారి పేరు చెప్పండి, రాసేస్తాం. ఆయన ఎక్కడో తాగి పడిపోయిన పేరు రాస్తామంటారు కదండి. నేను వచ్చాను కదా, నా పేరు మీరు రాయొచ్చుగా. నీ పేరు రాయమమ్మా. మొదట భర్త ఉంటే భర్త పేరే రాస్తాం, తండ్రి పేరే రాస్తాం. అని సాధారణంగా తండ్రి పేరు రాస్తాం. ఒకవేళ తండ్రి చనిపోయింటే అప్పుడు తల్లి పేరు రాయటానికి అనుమతిస్తారు. అంటే తండ్రివన్నీ సాధారణంగా కుమారునికి వస్తాయి. తండ్రి ఆరోగ్యమైనా, తండ్రి అలవాట్లైనా, తండ్రి అప్పులైనా, తండ్రి ఆస్తి అయినా, 4 విషయాలు చెప్పాను కదా. ఆరోగ్యమైన, అప్పులైనా, అనారోగ్యమైన, అన్ని ఆస్తి అయినా తండ్రిది సాధారణంగా కుమారుడికి వస్తాయి. ఒకవేళ తండ్రి చనిపోయినాడు అని అనుకోండి, ఎవరైనా అప్పులు తండ్రికి ఇచ్చిన వాళ్ళు ఎవరు వచ్చి అడుగుతారు? భార్యని అడుగుతారా? ఏంటమ్మా మీ ఆయనకి నేను ఇంత డబ్బులు ఇచ్చేసాను, ఆయన ఏం చనిపోయాడు, నా అప్పులు ఎవరు తీరుస్తారని. ఇంట్లో పెద్ద కొడుకు ఎవరున్నారు ఎదుగుతారు, ఆయన కొడుకులు ఎవరండి? ఇదిగో అక్కడ ఉన్నారు చూడండి ఎత్తగా. ఆయన పెద్ద కొడుకు ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి, బాబు మేము తర్వాత మాట్లాడాలి, మీ నాన్నగారు భూస్థాపన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు మీ దగ్గరికి వస్తాంలే అని చెప్తారు. అంత అయిపోయిన తర్వాత వచ్చి, ఇలాగ మీ నాన్నగారికి ఇంత మేము అప్పు ఇచ్చినాము, దాన్ని నీకు గుర్తు చేస్తామని వచ్చినాము, మీకు ఆస్తులు కూడా ఉన్నాయి కదా, మరి అప్పుల విషయంలో కూడా తీర్చడానికి మీరు ప్రయత్నం చేయండి అని అంట. అమ్మగారు చనిపోతే పిల్లల దగ్గరికి వస్తారా? నాకు తెలిసి ఈ సాంప్రదాయం లేదని అనుకుంటా. అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, ఆయనకి అయ్యా తండ్రి పేరు ప్రాముఖ్యత అనేది ఆసియా ఖండంలో ఉన్న సాంప్రదాయం. ఈ ఇజ్రాయెల్ దేశం కూడా ఆసియా ఖండంలోనే ఉన్నదే. కనుక అదే సాంప్రదాయం కొనవచ్చి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాం ఇస్సాకుని కనను, ఇస్సాకు యాకోబుని కనను, యాకోబు యూదాని కనను అలాంటి పదాలు వాడబడుతూ వచ్చినాయి. కనుక మీరు అక్షరంగా చూడాల్సింది ఆత్మను. ఏమో మీరు చెప్పేది చాలా కొత్తగా ఉందండి, కానీ నాకు ఇంకొక చాలా ఉన్నాయి ఇలాంటివి, ఇంకోటి కూడా ఉంది అని అన్నాడు. ఇంకోటి ఏంటి చెప్పండి అని అన్నా. కాదండి, యెషయా గ్రంథం 7:14 ఇలాగుంది కదా, కన్యక గర్భవతి అయి కుమారుని కనను. స్ట్రేంజ్. అక్కడ ఏం రాయాలండి? భార్య భర్తలు వివాహం చేసుకున్నారు, వారికి పిల్లలు పుట్టారని రాయాలి, కానీ కన్యక గర్భవతి కుమారుని కనను అన్నాడు. వాట్ ఏ పారాడాక్సికల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. అప్పుడు నేను అన్నాను, అవును, భార్య భర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కన్నారంటే అది న్యూస్ పేపర్లో వేస్తారు, సోషల్ మీడియాలో రాసుకుంటారు, మా ఇంట్లో ఇంకొకరు యాడ్ అయ్యారని రాసుకుంటారు, ఇంకొకరు పుట్టారని రాస్తారు, మా కుటుంబం పెద్దగైందని రాశారు, దేవుడు మమ్మల్ని దీవించినాడని రాసుకుంటారు. అదంతా సోషల్ మీడియా, న్యూస్ పేపర్. అలాంటివన్నీ రాయటానికి ఇది బైబిల్. బైబిల్ ఏం రాస్తుందంటే ప్రపంచ మానవాళిలో ప్రత్యేకమైన, అద్వితీయమైన, అసమానమైన, అతిశ్రేష్టమైన, అమోఘమైన, ఆత్మీయమైన సంగతులు రాస్తుంది. బైబిల్లో ఇదొక్క మాట రాయబడింది. ఇదే సవాలు ప్రపంచానికి. ఏంటది? కన్యక గర్భవతి అయి. మెడికల్ సైన్స్కి దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ ద మెడికల్ సైన్స్. ఒక కన్యక గర్భవతి కుమారుని కని, అంటే ఉన్నటువంటి కనింది కాదు, ఇది 9 నెలలు కడుపులో భరించి మోసి ఆ తర్వాత సామాన్యమైన విధానంలో లోకరక్షకుడైన దేవుని మానవాళి రక్షణ కొరకు ఈ భూమి మీదకి తీసుకొని వచ్చిన ఏకైక సాధన మరియా. దిస్ ఈస్ ఎన్ యూనిక్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అసమానమైన పుట్టుక ఏంటంటే కన్యక గర్భవతి కుమారుని కనను. ఇలాగ ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తే ఏం మాట్లాడతామండి అని అన్నాడు. ఏదో ఒకటి చెప్పేది కాదు, వాస్తవాలు ఇవే. కనుక ఇప్పుడు బైబిల్ని అక్షరంలో కాకుండా ఆత్మలో చదవటానికి ప్రయత్నం చేయండి. సరేనండి, ఇంకొక కొన్ని అనుమానాలు వచ్చిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తానన్నాడు. ఆయన ఇప్పుడు దాకా రాలేదు, మరి ఎక్కడున్నాడో ఏమో తెలియట్లేదు. ఇప్పుడు సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ జన్మించినాడు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జన్మించినట్లు వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు 4వ విషయానికి వస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి ద్వారా ఈ భూమి మీదకి జన్మించడానికి ఇష్టపడ్డాడు? ఆమె పేరే కన్యకైన మరియా, వర్జిన్ మేరీ. ఆమె భూమి మీద ఉన్న స్త్రీలందరిలో ధన్యురాలు. లూకాసు వార్తలో ఆమె దేవుని గురించి చెబుతూ వచ్చింది. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసిన, ఇది మొదలుకొని అన్ని తరముల వారు. ఆ తరంలో ఉన్న స్త్రీలు మాత్రమే కాదు, రాబో తరంలో ఉన్న 1-2-3 తరంలో ఉన్న స్త్రీలు మాత్రమే కాదు, అన్ని తరముల వారు ఆమె ధన్యురాలని పొగడతారు. విచిత్రమేమో తెలుసా? బహుశా ఏ కన్యక కూడా 6000 సంవత్సరాల మానవ చరిత్రలో 8 బిలియన్ల ప్రజలు అంటే కనీసం 4 బిలియన్ల ప్రజల స్త్రీలు ఉంటారు. ఎవరు అలాంటి అవమానం గుండా వెళ్ళలేదు.
అలాంటి అవమానం ఆమె భరించడానికి ఇష్టపడింది, అలాంటి రిస్క్ తీసుకునింది. వేర్ దేర్ వాజ్ ఎ రిస్క్ దెర్ ఈజ్ ఎ రిడీమర్ జనరేటెడ్. ఎక్కడ ఆమె తన ప్రాణాన్ని కూడా ప్రాణంగా పెట్టడానికి, తనకున్న అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడానికి ఇష్టపడిందో, అక్కడ లోకరక్షకుడి భూమి మీదకి ఆ కన్య ద్వారా రావటానికి సంకల్పించాడు. 5వ ప్రశ్న, ఎందుకు యేసు ప్రభు ఈ భూమి మీదకి జన్మించినాడు? వై జీసస్ వాజ్ బోర్న్. ఇప్పుడు 5 ప్రశ్నలు మనం చూసినాం. తెలుగు అర్థమయ్యే వారికి అన్నీ ఏతో ఆరంభం అవుతాయి. మొదట, ఎప్పుడు యేసు ప్రభు జన్మించినాడు? కైసర్ ఔగుస్తు ప్రజాసంఘ రాస్తున్న దినాల్లో. రెండవది, ఎక్కడ యేసు ప్రభు జన్మించినాడు? యూదా దేశ బెత్లెహేములో. మూడవది, ఎలా యేసు ప్రభు జన్మించినాడు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. నాలుగవది, ఎవరి ద్వారా యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు? కన్యకైన మరియ ద్వారా. 5వ ప్రశ్న, ఆఖరి ప్రశ్న, ఎందుకు యేసు ప్రభు అసలు ఈ భూమి మీద జన్మించినాడు? కారణాలు బైబిల్లో అనేకములు రాయబడుతూ వచ్చినాయి. ఒక కారణం మాత్రమే చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. అదేంటంటే, లూకా సువార్త 19:10 రాయబడుతూ వచ్చింది, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు మనించండి. నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చెను 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 పుట్టెను పుట్టెను ప్రత్యక్షమాయను. ఇవన్నీ క్రిస్మస్ పదాలు. ఎందుకు వచ్చాడు ఆయన ఈ భూమి మీదకి? ఈ భూమి మీద నీతిమంతుడు అవసరమైంటే ఒక నీతిమంతుడు నింటాడేమో. ఈ భూమి మీద ఒక రాజకీయ నాయకుడి యొక్క అవసరత ఉంటే ఒక రాజకీయ నాయకుడిని దేవుడు లేపింటాడేమో. ఈ భూమి మీద ఒక రాజు యొక్క అవసరత ఉంటే దేవుడు ఒక రాజును లేపింటాడేమో. ఈ భూమి మీద ఒక శాస్త్రవేత్త యొక్క అక్కరుంటే దేవుడు ఒక శాస్త్రవేత్తను లేపించాడేమో. ఈ భూమి మీద ఒక ఘనమైన వ్యక్తి యొక్క అక్కరుంటే దేవుడు ఒక ఘనమైన వ్యక్తిని లేపింటాడేమో. ఈ భూమి మీద వైద్యుని యొక్క అక్కరుంటే దేవుడు ఒక వైద్యుని లేపింటాడేమో. ఈ భూమి మీద ఒక పరిపాలనా అధ్యక్షుని యొక్క అవసరత ఉంటే దేవుడు ఒక పరిపాలనా అధ్యక్షుని లేపింటాడేమో. కానీ ఈ భూమి మీద ఉన్న మానవ జాతి యొక్క ఏకైక అక్కర, ఒకే అక్కర, సార్వత్రికమైన అక్కర పాపక్షమాపణ, రక్షణ, మారుమనస్సు పొందుట. అందుకే దేవుడు మానవుడిగా మనుషునికి పాపక్షమాపణ ఇటు కొరకై ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. ఒకవేళ మీరు అనొచ్చు, నేను ఈ మాటలు చెప్తుంటే ఎవరు పాపులు అని. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతులు లేరు, ఒక్కరు కూడా లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా దేవుని యొక్క మార్గము నుండి తొలగిపోయేది. మనుషుడు దేవుని యొక్క రూపంలో సృజించబడ్డాడు. ఆది కాండము 1-2 అధ్యాయాలు మనం చూస్తే, అయితే పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి మనుషుడు దేవుని యొక్క రూపాన్ని కోల్పోయి దేవునికి శత్రువుగా జీవిస్తూ పాపపు యొక్క సంకెళ్ళలో, బానిసత్వంలో బంధించబడి ఏం చేయాలో దిక్కుదోచక, సమాధానం లేక, నెమ్మది లేక, శాంతి లేక జీవిస్తూ తన జీవితాన్ని కొనసాగుతూ ఇస్తూ ఉన్నాడు. దానికి మనిషినికి ఉన్న ఒక లక్షణం, మంచి లక్షణం ఏంటంటే, ఇది మంచి లక్షణమే అని అంటారు. ఎందుకంటే దేనికైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తాడు, సబ్స్టిట్యూట్ ఆలోచిస్తాడు, ఆప్షన్ ఆలోచిస్తాడు. ఇట్లా దారి పోవటానికి లేదు, సికింద్రాబాద్ స్టేషన్ కంటే ఇంకెట్లా పోవచ్చు. అర్థమైంది నేను చెప్పే మాటలు? ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాడు, సబ్స్టిట్యూట్ ఆలోచిస్తాడు, ఇంకే మార్గంలో వెళ్ళొచ్చు అని. కనుక మనుషుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని ద్వారా దేవుడు అనుగ్రహించే పాపక్షమాపణ, సంతోషము, సమాధానము పొందటానికి తను చేత కానప్పుడు ఇక పొందే మార్గం ఏంటి అని ఆలోచిస్తున్నాడు. అందుకొరికి రకరకాలైన ప్రయత్నాలు తను చేస్తూ ఉన్నాడు. ఆ పొందే అన్వేషణలో, ఆ జిజ్ఞాసలో, ఆ పరిశోధనలో అనేక సార్లు సరైనది కనుగొనలేకపోవడం విషాదకరం. అందుకో భక్తుడు ఇలాగన్నాడు, మ్యాన్ సర్చ్ ఫర్ ద గాడ్ ఈజ్ రిలీజియన్, గాడ్ సర్చ్ ఫర్ ద మ్యాన్ ఈజ్ గాస్పల్. దెర్ ఈస్ ఓన్లీ వన్ గాస్పల్, దట్ ఈస్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనుషుడు దేవుని కొరకు వెతకడానికి చేసిన ప్రయత్నం మతం, దేవుడు మనిషిని వెతకడానికి చేసిన ప్రయత్నం సువార్త. ఆ ఒకే సువార్త, సిలువను గూర్చిన వార్త ప్రకటిస్తున్నాం. మనం అందరము భూమి మీద బ్రతకటానికి పుచ్చాం, కానీ ఒకే ఒక్కడు చనిపోవటానికి భూమి మీద పుచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. వీఆర్ ఆల్ బోర్న్ టు లివ్.
బట్ జీసస్ వాజ్ బోర్న్ టు డై. ఎవరైనా చనిపోవడానికి ఇష్టపడతారా? రోగం వచ్చినా సరే ఒక రోజు ఎక్కువ మన ఆయుష్ పొడిగించబడాలని అనుకుంటాం. ఒక వారం పొడిగించబడితే చాలు ఎక్కువ అనుకుంటాం. ఒక మాసం ఎక్కువ పొడిగించబడితే చాలు అని అనుకుంటాం. పోనీ ఆ రోజులో ఏమైనా చేస్తామా? ఒక రోజు ఎక్కువ పొడిగించబడితే, ఒక వారంలో మనం ఏమైనా ఉపయోగకరమైన పని చేస్తామా? మన ఆయుష్ పొడిగించబడితే మనకు తెలుసు కదా. మనకు తెలిసి అన్నీ బాగున్నప్పుడే ఉపయోగకరమైన పనులు చేయట్లేదు. ఇంకా ఒక్కరోజు ఆయుష్ పొడిగించబడితే, ఒక వారం పొడిగించబడితే, ఒక మాసం పొడిగించబడితే ఇంక ఉపయోగకరమైనది చేస్తామన్న నమ్మకం ఏముంది? గ్యారెంటీ ఏముంది? కానీ ప్రాణం అంటే తీపి, జీవితం అంటే మమకారం, జీవించాలన్న ఆశ, ఎక్కడో తెలియని జిజ్ఞాస మనిషిని పట్టి పీడిస్తుంది. అందుకనే జీవించాలా 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 జీవించాలని ఆరాటపడుతూ ఉన్నాడు. మంచిదే. అయితే ఆ జీవన విధానం సంతోషంతో ఉండాలనే దేవుని యొక్క కోరిక. ఆ సంతోషంలోనికి రాకపోతే ఈ లోకములో ఎంత సబ్స్టిట్యూట్స్ అంటే సౌకర్యాలు కానీ, గొప్పతనాలు కానీ, అధికారాలు కానీ, స్థానాలు కానీ, జ్ఞానాలు కానీ, లౌక్యం కానీ సంపాదించిన అది నిర్వీర్యం. ఈ మధ్యలో నేను ఒక ఆర్టికల్ చదివా. అదేంటంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ, దాని పేరు హార్వర్డ్ యూనివర్సిటీ, బోస్టన్, అమెరికాలో ఉంటుంది. అదే బోస్టన్లోనే ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, MIT, ఇండియా వరల్డ్స్ నంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్. ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్. మీ పిల్లల్ని ఇంజనీర్ చేయాలంటే మొదటి MIT బోస్టన్ USA ట్రై చేయండి. ఇంటి చుట్టూ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కదా, పుట్టగొడుగుల్లాగా, వాటికే ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వై డోంట్ యూ ట్రై అట్ MIT? ఈ బోస్టన్లో ఈ 2 ప్రసిద్ధి చెందిన ఉన్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీ అనేది టాప్ 10 యూనివర్సిటీస్లో ఒకటి. ప్రపంచంలో నేను మాట్లాడేది మన భారతదేశము, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు. జాన్ హార్వర్డ్ అనే భక్తుడు ఆ హార్వర్డ్ యూనివర్సిటీని స్థాపించినాడు. ఆ యూనివర్సిటీకి ఎంత పేరు ప్రఖ్యాతి ఉందంటే, ఊరికే మనం పేరు చెప్తే కాదు, ఆ యూనివర్సిటీలో అడుగుపెట్టి చదువుకోకుండా బయటకు వచ్చినా కూడా చాలు. అలాగే చెప్తున్నానని యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకొని బయటికి రావడం కుదరదు అనుకో, కొంతమందికే కుదురుతుంది. దాంట్లో ఒక వ్యక్తి పేరు నేను మీకు చెప్తా. మీకు ఆయన బాగా పేరు పరిచయం. ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత. ఆయన పేరే బిల్ గేట్స్. బిల్ గేట్స్ అని రాసి ఆయన పేరు పక్కనే రాస్తారో తెలుసా? హార్వర్డ్ డ్రాప్ అవుట్. హార్వర్డ్ స్కూల్కి వెళ్ళి చదువుకోకుండా మానేసి వచ్చినాడంట. ఇప్పటికే ఆయన టైటిల్ అదే, బిల్ గేట్స్ హార్వర్డ్ డ్రాప్ అవుట్. అంటే యూనివర్సిటీకి అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. దేవుని దయ వల్ల ఈ MIT హార్వర్డ్ యూనివర్సిటీలో నేను చదివేకి అవకాశం లేకపోయినా కాలు పెట్టి చూసి ఆ ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ అయ్యే అవకాశం దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఆ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే, దాదాపు 100 సంవత్సరాల్లో 500 మంది ప్రపంచ ప్రసిద్ధి చెందిన వారితో ఇంటర్వ్యూ చేశారు. అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ ఒకటే ఒక ప్రశ్న. ఏం ప్రశ్న అంటే, సంతోషంగా, ఆనందంగా, సమాధానంతో భూమి మీద ఎవరున్నారు? హూ ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్, పీస్ఫుల్ అండ్ జాయ్ఫుల్ పర్సన్ ఆన్ ద ఎర్త్? ఎవరుంటారని ఊహిస్తారు? అమెరికా అధ్యక్షుల, ఉపాధ్యక్షుల, వారి పత్నుల, మిడిల్ ఈస్ట్లో ఉన్న షేకులు, వారి భార్యల, బ్రూనై అధినేతల, థాయిలాండ్ రాజుల, జపాన్ రాజులు రాణుల, యూరోప్లో ఉన్న రాజులు రాణులు ప్రధానమంత్రుల, ఆసియాలో ఉన్న మంత్రులు ప్రధానమంత్రుల, గొప్పవాళ్ళ, ఫుట్బాల్ ప్లేయర్సా, క్రికెట్ స్టార్సా, బాలీవుడ్ యాక్టర్సా, బిజినెస్ మ్యాగ్నెట్సా, కమోడియన్సా, ఎవరుంటారని మీరు అనుకుంటారు? మనలో చాలామంది బహుశా మన మనసంతా ఆ వైపు వెళ్ళటానికి బహుశా ప్రయత్నం చేస్తుందేమో. 100 సంవత్సరాల్లో 500 మందిని వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన తర్వాత డేటా అంతా సింథసైజ్ చేసి వారు ఇచ్చిన కంక్లూషన్ ఏంటంటే, ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ విల్లింగ్ టు సర్వ్ అదర్స్. భూమి మీద చాలా సంతోషంగా ఉన్న వ్యక్తి ఎవరంటే, ఇతరులను సేవించడానికి మనఃపూర్వకముగా వాలంటరీగా ఇష్టపడిన వ్యక్తి. ఎవరో వ్యక్తి? బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభువు అన్నాడు, ఐ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ నాట్ టు బి మినిస్టర్డ్ అండ్ బట్ టు మినిస్టర్. నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చినాడు.
ఒక మనుషుడు ఒకవేళ నేను మీకు ఏదైనా సహాయం చేస్తే లేదా ఒక వస్తువు ఏదైనా ఇస్తే 10 రూపాయలు ఇస్తే 12 రూపాయలు నేను పొందడానికి ప్రయత్నం చేస్తే దాన్ని వ్యాపారము అని అంటారు. 10 రూపాయలు ఇచ్చి ఏమి పొందకుండా రిక్త హస్తాలతో మీకు సేవ చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని సేవ అంటారు. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, మానవ సేవయే మాధవ సేవ. అది చేసిన వ్యక్తి యేసు ప్రభు. పుట్టిన మొదలుకొని చనిపోయేదాకా అదే పరిచర్లో ఉన్నాడు. సాధారణంగా మనకి చేతనేది మనం చేస్తామని మనం అనుకుంటాం కదా, చేత కానిది కూడా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏదో పూడి భోజనం పెట్టమంటే పెడతాం, ఒక డ్రెస్ ఇమ్మంటే ఇస్తాం, లేకపోతే ఇలాంటి సమయాల్లో ఏదైనా స్వీటు కేక్ ఇమ్మంటే ఇస్తాం. కానీ ప్రాణం పెట్టాలంటే మీరు మా కొరకంటే ఎవరు వస్తారు ముందుకి? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్కడు పరిశుద్ధుడు, పావనుడు, పుణ్యమూర్తి, సకల ఆశీర్వాదముల స్తోత్రములకు మించినవాడు, సర్వాధికారి అయిన దేవుడు, ఎవడనూ సమీపింపరాని మహామహిమల అమరత్వము కలిగి తానే అక్షయుడు, నిర్మలుడు, నిరంతరము రాజైన యేసుక్రీస్తు ప్రభువారు పాపులమైన మన కొరకే ప్రాణం పెట్టడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఒక నాయకుడు ఇంకొక నాయకుడు కొరకు ప్రాణం పెట్టవచ్చు, ఒక కార్యకర్త ఇంకొక కార్యకర్త కొరకు ప్రాణం పెట్టవచ్చు, ఒక తండ్రి కుమారుడు కొరకు, కుమారుడు తండ్రి కొరకు, పాపులమైన మనుషుల కొరకు పరిశుద్ధుడైన దేవుడు ప్రాణం పెట్టడం ఏంటి? క్షయమైన మనిషిని కొరకు అక్షయుడైన దేవుడు ప్రాణం పెట్టడం ఏంటి? భూమి మీద ఉన్న మనిషిని కొరకే పరలోకమందున్న దేవుడు ప్రాణం పెట్టడం ఏంటి? 6 అడుగుల మనిషి కొరకే ఎవరినో సమీపింపరాన మహామహిమలో మహోన్నతుడు ఆకాశం సింహాసనముగా చేసుకుని భూమిని పాదపీఠంగా చేసుకున్న దేవుడు ప్రాణం పెట్టడం ఏంటి? మట్టి పురుగైన మానవుని కొరకాయి మహిమగల దేవుడు ప్రాణం పెట్టడం ఏంటి? చనిపోయిన తర్వాత మట్టికి మందగలిసిపోయి మనిషిని కొరకై మానవం అంటేనే తెలియని దేవుడు మానవ యొక్క శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి దిగి రావడం ఏంటి? అదే క్రిస్మస్ వర్తమానం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, తన అద్వితీయ కుమారుని మన కొరకై అనుగ్రహించి ఆయన ద్వారా నిత్య జీవం సంప్రాప్తం చేయాలని దేవుని యొక్క అభీష్టమాయను. యేసుక్రీస్తు ప్రభు వారు కాలము సంపూర్ణమైనప్పుడు మానవాకారాన్ని భూమికి దిగి వచ్చినాడు. కన్నైన మరే గర్భాన ఆయన పాపము ఎరగలేదు, పాపము చేయలేదు, పాపము ఎరగడు. పాప సహితునిలో నుండి పాపరహితుడు వచ్చిన ఎంత బాగుండని యోబు గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఆ ఒకే ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువు. పాప సహితునిలో నుండి పాపరహితుడిగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చినాడు. మనుషులందరము, మనమందరము పురుష సంతానం, స్త్రీలతో సహా ఒకే ఒక్కడే స్త్రీ సంతానం. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. పాపం లేని వాడిగా జన్మించినాడు, జీవించినాడు. ఆయన ఈ భూమి మీద ఉన్న దినాల్లో రోగులను స్వస్థపరిచినాడు, దయలు పట్టిన వారికి స్వస్థత విడుదల దయచేసినాడు, బంధకాల్లో ఉన్న వారి బంధకాలు ఆయన తెంచిన, రక్తస్రావంతో బాధపడుతున్న రోగిని లేదా స్త్రీని స్వస్థపరిచినాడు, సముద్రం మీద నడిచినాడు, జ్వరంతో బాధపడుతున్న వారిని బాగు చేసినాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచినాడు, గుడ్డి వారి కళ్ళును ఆయన తెరిచినాడు. చనిపోయి పాడి మీద సమాధుల తోట దగ్గరికి తీసుకుని వెళ్తుంటే పాడి ముట్టి చనిపోయిన వారిని లేపినాడు. సమాధిలో 4 రోజులున్న వారిని బయటికి తీసుకుని వచ్చినాడు. అంతటితో పాపాత్ముడైన మానవునికి దేవుడు సిద్ధపరిచిన రక్షణ, విమోచన, పాపక్షమాపణ రావడం దుస్సాధ్యం. అందుకే దేవుడు మానవుల కొరకై చనిపోటు కొరకు మనఃపూర్వకముగా ఇష్టపూర్వకంగా కలువరిశిలో నెక్కటానికి ఇష్టపడ్డాడు. పాపము చేయనా దేవుడు పాపుల కొరకై శిలువ మీద నిలువునా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. ఆయన తల మీద బలమైన ముళ్ళ కిరీటం. ఒక ముళ్ళు కాలు కుచ్చుకుంటేనే, తల సంగతి కాదు, కాలు కుచ్చుకుంటేనే మనం భరించలేమే. ఈ ముళ్ళు ఏంటి, నాకే గుచ్చుకుంది అన్నట్టుగా భరించలేనంత నొప్పి కలుగుతుంది. అటు ఇటు దాని ద్వారా మనకి అంత బాధ కలుగుతుంది. అలాంటి ముళ్ళ కంటే ఇంకా భయంకరమైన ముళ్ళతో కిరీటాన్ని తయారు చేసి తల మీద ఉంచితే ఆయన శిరస్సు ఎలాంటిది, అపరంజి వంటిది. ఆయన తెలి వెంట్రుకలు కాకపక్ష కృష్ణ వర్ణములు, అవి నొక్కులుగా కనబడుతున్నవి. అలాంటి తల వెంట్రుకల మీద, అలాంటి శిరస్సు మీద ముళ్ళ కిరీటం ఉంచి రోమా సైనికులు అదిమి రక్తసిక్తమైన శిరస్సుగా తయారు చేశారు. ఆయన ముఖము ఉమ్మి వేశారు, ఆయన గడ్డము వెంట్రుకలు లాగివేశారు, ఆయన చేతులు మేకులు దించారు, ఆయన దేహము కోడాలతో 1, 2, 3, 4, 10, 15, 20, 25, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 దెబ్బలు ఈత బెత్తంతో కాదు, దోమతెర కర్రతో కాదు,
చిన్న పిల్లలు ఆడుకునే కర్రలతో కాదు, క్రికెట్ బ్యాట్తో కాదు, సైకిల్ చైన్తో కాదు, కొరడాలతో దున్నబడిన రక్తసిక్తమైన దేహాన్ని సిలువలో వేలాడదీస్తూ, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని కేక వేసి ఆ సిలువలో ప్రక్కలో బల్యముతో పొడిచిన తర్వాత రక్తం వెదజల్లి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచాడు. మనమందరం ఎక్కడ చనిపోతాం? భూమి మీద. ఒక్కడు లోకరక్షకుడు, మనమెరిగిన వాడు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడి మాణించినాడు. భూమి అనింది, ఆ రక్షకుని యొక్క మానము నేను చూడలేను. సూర్యుడు అన్నాడు, ఆ రక్షకుని యొక్క మానము నా కళ్ళతో చూడలేను. అందుకే 3 గంటలు ఆయన కళ్ళు మూసుకున్నాడు. బైబిల్లో రాయబడింది, దేశమంతటా 3 గంటలు చీకటి కమ్మేను. పాపాత్మమైన మన కొరకై పరిశుద్ధుడు ఆ సెలవులో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచి ఇప్పుడు పరలోక స్థలములో ఆసీనుడై ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంటాయి. యేసు రక్తం ద్వారా పాపాత్ముడైన మానవుడు శుద్ధీకరించబడి మారు మనస్సు పొంది రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకురాబడగలడు. దాని ద్వారా చెప్పనసక్యమైన మహిమాయుక్తమైన సంతోషమే భూమి మీద పొందుతాడు. ఈ లోకాన్ని విడిచితే పరలోక రాజ్యంలో కాలు మోపనై ఉన్నాడు. పరదైస్ ఆయనదే, చీకటి లేని రాజ్యం ఆయనదే, ఏడుపు లేని రాజ్యం ఆయనదే, బాధ లేని రాజ్యం ఆయనదే, మెడికల్ షాప్ లేని రాజ్యం ఆయనదే, కరోనా లేని రాజ్యము పరలోక రాజ్యం, పోట్లాట లేని రాజ్యం, అసూయ లేని రాజ్యం, ద్వేషము, కుళ్ళు, కుతంత్రము, మత్స, దాగు, పాపము లేని నిష్కళంకమైన, నిర్దోషమైన, నిందారహితమైన ఆ పరలోకం మహిమ కలిగిన రాజ్యంలోనికి పాపాత్ముడైన మానవుని యేసుప్రభు యొక్క రక్తం ద్వారా తీసుకుని వెళ్ళాలని దేవుడు సంకల్పించి యేసును మన కొరకై మానవుడిగా ఈ భూమి మీదకి పంపించినాడు. ఇందులో దేవుని ప్రేమ ఉన్నదే. ఈ ప్రేమ ప్రవాహం నీ ఎద్దకు వస్తుంది. మనుషుడు భూమి మీద ఆహారం లేకపోతే 40 రోజులు బ్రతకగలడు. మనుషుడు భూమి మీద ఆక్సిజన్ లేకపోతే 4 నిమిషాలు బ్రతకగలడు. మనుషుడు భూమి మీద నీళ్ళు లేకపోతే 4 గంటలు బ్రతకగలడు. మనుషుడు భూమి మీద నిరీక్షణ లేకపోతే 4 సెకండ్లు కూడా బ్రతకలేడు. ఆ నిరీక్షణే మహిమా నిరీక్షణ అయిన యేసుక్రీస్తు ప్రభువు. ఈ రాత్రి ఆ మహిమా నిరీక్షణ అయిన యేసుక్రీస్తుని అంగీకరించడానికి ఇష్టమైన ఈ జవాబు ఏంటి? ఒక చిన్న కథ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేయను. అదొక ఊరికి అల్లంత దూరాన్ని ఒక అరణ్యం. ఆ అరణ్యంలో ఒక జింక ఉంది. అది అప్పుడే కాన్పు కావటానికి సిద్ధంగా ఉంది. ఒక చిన్న ఇల్లులాగా, అంటే రహస్య స్థలాన్ని ఆ జింక తయారు చేసుకున్నది. ఉన్నట్టుండి ఒక మెరుపు వచ్చింది ఆకాశంలో. మెరుపు ద్వారా ఆ అడవి నిప్పంటుకున్నది. ఆ నిప్పు దగ్గరికి వచ్చి దాదాపు ఇది కాన్పు కొరకే తయారు చేసుకున్న ఆ గడ్డి పొదల దాకా వచ్చేసింది. జింక ఏం చేయాలో తోచలేదు. అక్కడి నుండి తప్పించుకెళ్దామని పరుగులు తీసింది. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక నీటి వాగు వచ్చింది. అక్కడ నీళ్లు చాలా బాగున్నాయి. జింకలు ప్రవహించే నీళ్ళని తాగవు, నిర్మలంగా ఉన్నవి. దాన్ని 23వ కీర్తనలో అన్నాడు, శాంతికరమైన జలాలు, స్టిల్ వాటర్స్. ఆ శాంతికరమైన జలాల్లో ఆ జింక అలాగే ఉంటూ కాళ్ళు పెట్టి నీళ్లు తాగడం ఆరంభించింది. ఎందుకో ఆ వైపు ఎడం వైపు అలికిడైంది. చూసింది ఎడం వైపు ఏంటా అని. అక్కడ ఒక వేటగాడు తన అంబులోనికి బాణం పెట్టి జింక మీదకి గురి పెట్టి వదలటానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పించుకునే మార్గం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలా అని అనుకున్నది. ఉన్నపాటున కుడివైపు చూస్తామని చూసింది. కుడివైపు ఒక చెట్టు దగ్గర సింహం పొంచి ఉంది జింక మీద దాడి చేయటానికి. వెనక్కి వెళితే నిప్పు, ఎడం వైపు వెళితే వేటగాడు, కుడివైపు వెళితే సింహం. ముందుకెళ్ళాలంటే వంక. ఏం చేయాలా? వాగు, నీటి ప్రవాహం. ఇక చావు తప్పదు నా జీవితం ఇంతటితో అంతం అని అనుకుంది ఆ జింక. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, సచ్చేదేదో మర్యాదగా చేస్తాం. లెట్ మీ హ్యావ్ ఎ డీసెంట్ అండ్ హానెస్ట్ డెత్. యథార్థంగా మంచి మానవం రాస్తామని అనుకునింది. ఇలాగ నీళ్ళు తాగుతూ ఉంటే
ఒకవేళ బాణం వచ్చి నన్ను తగిలింది అనుకోండి, నేను ఇలాగ చనిపోయినాను అనుకోండి, ఎవరైనా చిత్రకారులైనా ఆ చిత్రాన్ని చక్కగా క్యాన్వాస్ మీద పెయింట్ చేస్తారు కదా. ఒక జింక వాగులో నీళ్లు తాగుతున్నప్పుడు వేటగాడు జింకను బాణంతో కొడితే ఆ జింక వెలువెల్లాడి చనిపోయింది, ఆ పిక్చర్ ఇస్తే అలాగన్నా డీసెంట్గా ఉంటుంది. ఒకవేళ వేటగాడు నా మీద బాణం సంధించడం ఆలస్యమైతే, ఒకవేళ సింహం నా దగ్గరికి వచ్చి దాడి చేస్తూ ఉంటే, సింహం యొక్క దాడి నుండి నేను తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే, చిత్రకారుడు దాన్ని కూడా చిత్ర రూపంలో చేస్తాడు కదా. కనుక లెట్ మీ డై ఏ డీసెంట్ అండ్ హానెస్ట్ డెత్. ఆయన అనుకునింది. అలాగ అనుకోవడం ఆలస్యం. ఏం చేయాలో తెలియలేదు, ముందుకెళ్ళలేదు, వెనక్కెళ్ళలేదు, కుడివైపు పడలేదు, ఎడంవైపు పడలేదు, పైకి ఒక్కసారి చూసింది. జింక ప్రార్థన చేసిందేమో తెలియదు. ఉన్నపాటున ఏం జరిగిందో తెలుసా? ఒక్క మెరుపు వచ్చింది. మెరుపు వచ్చిన వెంటనే వేటగాడు తన అంబును బాణంతో పెట్టుకుని ఉన్నాడు కదా, ఆ మెరుపుకి కళ్ళు చెమ్మగిల్లి, అంటే సరిగా గుర్తించలేక బాణం వదలటానికి ప్రయత్నం చేశాడు. ఆ వదిలిన బాణం జింకకి తగలకుండా చెట్టు దగ్గర ఉన్న సింహానికి తగిలింది. సింహం వదులుతుందంటారా? ఎవరిని? జింకనా వేటగాడినా? జింకను వదిలేసింది. ఎలాగైనా నాకు జింక దొరుకుతుందిలే అని అనుకుంది. వేటగాని వైపు ఇప్పుడు ఆ సింహం పరుగులు తీయడం ఆరంభించింది. వేటగాని వైపు పరుగులు తీస్తే జింక అలాగ వెళ్ళిపోతూ ఉంటే, వేటగాని వైపు పరుగులు తీస్తే సింహం అలాగ వెళ్ళిపోతూ ఉంటే, ఎప్పుడు జింక చూసింది ఎడంవైపు శత్రువు లేడు, కుడివైపు శత్రువు లేడు. ఆ ఉన్నపాటున ముందున్న ఆ వాగు నీళ్లు ప్రవాహాన్ని చూసింది. ఏంటా మెరుపు వచ్చిందని చూస్తే తీవ్రంగా వర్షం పడ్డం ఆరంభమైంది. ఏదైతే తన గూడుగా కట్టుకునిందో అక్కడ దాకా వచ్చిన ఆ నిప్పు, ఆ అగ్ని కీలకాలు వర్షానికి ఉన్న పాటున చల్లారిపోయాయి. తిరిగి తన గూళ్ళోకి వచ్చింది. తన 3 12 బిడ్డలకు డెలివరీ ఇచ్చింది. 1 fraction of a second God can change all the situations. ఒక్క నిమిషంలో ఇలాగ బంధకాలు చుట్టుముట్టినట్లు ఎక్కడికి వెళ్ళాలి? ఎడం వైపా, కుడివైపా, ముందుకా, పైకా, కిందకి? ఇంకా నా చావు ఇంతే. మీలో చాలామంది కూర్చున్న వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. ఎక్కడికి వెళదాం? ఏం చదువుదాం? ఎవరు పెళ్లి చేసుకోవాలా? ఏం ఉద్యోగం చేస్తాం? పిల్లల సంగతి ఏంటి? మా ఆయన సంగతి ఏంటి? మా ఆవిడ సంగతి ఏంటి? ముందుకు పోలేము, వెనక్కి వెళ్ళలేము, కొడుకు వెళ్ళలేము, పక్కకి వెళ్ళలేము. దేవా, నా బతికేనా? నేను భూమికి భారమైపోయాను. చస్తే ఎంత బాగుంటో. నువ్వు చాటు కొరకు ఈ భూమి మీదకి రాలేదు. నేను చావు నుండి జీవంలోనికి తీసుకుని వచ్చట కొరకు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు. నువ్వు చావవలసిన పని లేదు. ఎందుకంటే నీ కొరకు యేసు ప్రభు అర్చని ప్రకటించడం అవసరం లేదు. యేసు ప్రభు యొక్క సిలువను ప్రకటించకుండా ఆయన యొక్క పశువుల తొట్టెను ప్రకటించడం అవసరం లేదు. యేసు యొక్క పశువుల తొట్టె సిలువ సమాంతరంగా వెళుతున్నాయి. యేసు యొక్క పుట్టుక, యేసు యొక్క మరణము సమాంతరంగా వెళుతున్నాయి. ఈ రాత్రి యేసు జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చగలడు. ఒక సామాన్యమైన జింక యొక్క జీవితాన్ని ఏం చేయాలో తోచని పరిస్థితులు అది అనుకుంటున్నప్పుడు ఒక్క మెరుపు పూర్తిగా తన పరిస్థితులను మార్చివేసింది. ఈ రాత్రి యేసుని పరిస్థితులు మార్చివేస్తాడు. నువ్వు కూడా కృంగిపోయావా? సోలిపోయావా? దసిపోయావా? ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నావా? ఎన్నో ప్రయత్నాలు చేసావు బయటపడాలని. బహుశా బయటపడలేకపోయావా? ఈ బంధకాల్లో నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ చీకట్లో నుండి నన్ను బయటికి ఎవరు తెస్తారు? ఈ అపాయంలో నుండి నన్ను బయటికి ఎవరు తెస్తారు? ఈ ఉచ్చులో నుండి నన్ను బయటికి ఎవరు తెస్తారు? ఈ చీకట్లో కూర్చుని నన్ను అరుణోదయ దర్శనము ఎవరు కలుగజేయటానికి ఇష్టపడతారు? నా కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు? నా గాయం ఎవరు కడతారు? నా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు? నాకంటూ ఒక నిరీక్షణ ఉందా? నాకంటూ ఏదైనా గురుందా? నాకంటూ ఏదైనా ఉపయోగకరమైన మార్గం ముందుందా? నాకేమైనా సమాధానం ఉందా? వీటన్నిటికి జవాబు ఒక్కటే, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఇంతదాకా నువ్వు చాలా ప్రయత్నం చేసేవేమో, జీవితంలో ఓడిపోయావేమో, ఏడ్చడానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చి 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 ఇప్పుడు మూలుగుతున్నావేమో, గాయాలు పెచ్చరిల్లిపోయాయేమో, వెనుకెళ్ళలేక ముందుకెళ్ళలేక జీవితం వేసారిపోయి బ్రతకడం కంటే చావడం మేలని అనుకున్నావేమో. ఈ రాత్రి యేసు ప్రభు యొక్క ప్రేమ ప్రవాహం నీ యొద్దకు పొర్లి వస్తుంది. శిలువ మీద నుండి కార్చిన రక్త ప్రవాహం మన యొద్దకు వచ్చింది.
ఆ రక్త ప్రవాహాన్ని దాటి దోషభరితమైనదిగా ఎంచి ఇక్కడి నుండి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తావా? లేకపోతే యేసు ప్రభువా, నా కొరకు ఈ భూమి మీద జన్మించినావు, నేను మరణించడం నీకు ఇష్టం లేదు, నీ మరణము నాలో జీవాన్ని తీసుకుని వచ్చింది, నువ్వు శాపముగా చేయబట్ట నాలో ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది, నువ్వు మానవుడిగా పుట్టుట నేను దేవుని స్వభావంలోనికి మార్చడానికి హేతువైంది, నీ భూమి మీదకి దిగివచ్చడం ద్వారా నేను పరలోకానికి ఎక్కిపోయే అవకాశం ఇచ్చినావు. యేసు, నీ ప్రేమ నాకు కావాలి. యేసు, నా పాపాలు క్షమించు. యేసు, నా జీవితాన్ని మార్చు. యేసు, ఈ రాత్రి నా హృదయంలోనికి రా. యేసు ప్రభు, నీ హృదయంలోనికి వస్తే ఈ దినమే నీ క్రిస్మస్. 2022 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించినాడు అన్నది చరిత్ర. క్రిస్మస్ ఈజ్ నాట్ హిస్టారికల్, క్రిస్మస్ ఈజ్ ఎ పర్సనల్. యేసు ప్రభు వారు ఈ రాత్రి నీ హృదయంలో జన్మించినాడన్నది అది పర్సనల్ క్రిస్మస్, వ్యక్తిగతమైన క్రిస్మస్. దాన్నిటి కొరకే యేసు వచ్చాడు. ఇష్టమేనా? దేవుడు మానవుని ప్రేమించి మన కొరకే సిద్ధపరిచిన అమూల్యమైన వరం చెప్ప సఖ్యము కానీ ఆయన వరంను బట్టి స్తోత్రాలని బైబిల్లో రాయబడింది. ఆ వరమే యేసుక్రీస్తు ప్రభు. దేవుని సృష్టి అనంతమైనది. ఆ అనంతమైన సృష్టిలో సౌర కుటుంబం ఎక్కడ? ఆ చిన్న సౌర కుటుంబంలో చిన్న భూగ్రహం ఎక్కడ? ఆ చిన్న భూగ్రహములో భూ ఉపరితలం ఎంత? ఆ చిన్న భూ ఉపరితలంలో ఆసియా ఖండం ఎక్కడ? ఆ చిన్న ఆసియా ఖండంలో భారతదేశం ఎక్కడ? ఆ చిన్న భారతదేశంలో తెలంగాణ ఎక్కడ? తెలంగాణలో హైదరాబాద్ ఎక్కడ? హైదరాబాద్లో బొలారం ఎక్కడ? బొలారంలో ఈ గ్రౌండ్ ఎక్కడ? ఈ గ్రౌండ్లో నీవెక్కడ? ఇక్కడ కూడా కలవరి కొండ నుండి ప్రవహించిన యేసు ప్రభు యొక్క రక్త ప్రవాహం ప్రవహిస్తూనే వచ్చింది. ఆ యేసు కావాలా వద్దా? ఆ ప్రేమ కావాలా వద్దా? ఆ క్రిస్మస్ కావాలా వద్దా? ఆ పరలోక రాజ్యం కావాలా వద్దా? ఆ సమాధానం కావాలా వద్దా? ఆ నెమ్మది కావాలా వద్దా? ఆ జీవము కావాలా వద్దా? ఆశీర్వాదం కావాలా వద్దా? స్వభావం ఏంటి?